ఇండియన్ పాలిటీ రిలేటెడ్గా ఏదైతే మనం కాన్సెప్ట్ సిరీస్ చేస్తున్నామో అందులో ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి మాట్లాడుకున్నాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి ఒక చిన్న రీక్యాప్ అనేది ఏదైతే ఉన్నదో చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ కింద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం. అందులో ఏంటంటే టోటల్గా 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఇద్దరు ఉంటారు. ఒక పర్సన్ ఎవరు అని అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్, అలాగే సెకండ్ పర్సన్ చూసుకున్నట్టయితే చైర్మన్ అనమాట. అతను ఏంటి అని అంటే ఎక్స్చెక్కర్కి చైర్మన్. అంటే ఇండియాలో ప్రెసెంట్ మనకి ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సేమ్ అలాగే ఆ బాడీలోని ఆ పర్టికులర్ పర్సన్ కూడా అపాయింట్ చేసేవారు. అలాగే అతనితో పాటు రిమైనింగ్ 4 మెంబర్స్ని కూడా క్రౌన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అపాయింట్ చేశారు. అలాగే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి కొన్ని ఎక్స్క్లూజివ్ పవర్స్ అనేవి ఇచ్చేవారు అనమాట. ఆ పవర్స్ కింద చూసుకుంటే వాళ్ళకి అన్ని రకాలుగాను సివిల్ కానీ మిలిటరీ కానీ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ కానీ ఇచ్చేవారు అనమాట. ఓకే, ఇది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రిలేటెడ్గా ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే ఇండియాలోని ఫర్ ద ఫస్ట్ టైం బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీం కంట్రోల్ అనేది తీసుకున్నారనమాట. దేని మీద? ఈస్ట్ ఇండియా కంపెనీ మీద. సో ఫర్ ద ఫస్ట్ టైం ఏమని పిలిచారు? ఏవైతే మనకి ఇండియాలోని ఈస్ట్ ఇండియా కంపెనీ టెరిటరీస్ ఉన్నాయో వాటిని బ్రిటిష్ పొజిషన్స్ అని చెప్పడం మొదలుపెట్టారు. అలాగే ఈ పర్టికులర్ ప్రొవిజన్తో కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ కింద చూసుకునేటప్పుడు ఏంటంటే ప్రాపర్టీ డిస్క్లోజర్ అనేది చేయాలి. ఎవరు ప్రాపర్టీ డిస్క్లోజ్ చేయాలి అని అంటే ఎవరైతే సివిల్ అండ్ మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ప్రాపర్టీ అనేది డిస్క్లోజ్ చేయాలన్నమాట. ఒకవేళ ఎవరైనా కనుక తప్పుడు మార్గంలో కనుక సంపాదిస్తున్నట్టయితే వాళ్ళ మీద హార్ష్ పెనాల్టీస్ అనేవి వేసేవారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అని అంటే సెటప్ ఆఫ్ ద డ్యూయల్ కంట్రోల్ సిస్టమ్. ఈ డ్యూయల్ కంట్రోల్ సిస్టంలో ఏంటి అని అంటే మనకి 2 బాడీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ బాడీ ఏంటి అని అంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ, అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇందులో డివైడ్ చేసేటప్పుడు ఎవరైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఏంటి అని అంటే కమర్షియల్ ఫంక్షన్స్ అనేవి చూసుకుంటారు. అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏంటి అని అంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అనేవి చూసుకుంటారు. ఇవి మనకి ఈ పర్టికులర్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784లోని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్లో ఏంటి అని అంటే అమెండ్మెంట్ యాక్ట్ 1786 గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ గురించి మాట్లాడుకోవడానికన్నా ముందు ఏంటంటే ఇప్పటి వరకు మనకి 1773 to 1785 ఒక పర్సన్ మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద చేశారు. అతని పేరు ఏంటి అని అంటే వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1786 గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కింద మాట్లాడుకునేటప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఈ పోస్ట్ ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు కూడా అంటే ఫ్రమ్ 1773 to 1785 ఈ పర్టికులర్ ఇయర్స్లోని మనకి గవర్నర్ జనరల్ కింద ఉన్న పర్సన్ వారెన్ హ్యాస్టింగ్స్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ మీద మనకి చాలా కరప్షన్ అలిగేషన్స్ వచ్చాయని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. ఈ పర్టికులర్ పర్సన్ 1785లో ఎప్పుడైతే పదవీకాలం అయిపోయిందో దాని తర్వాత 1786లోని అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకుని రావడానికి ముఖ్యమైన రీజన్ ఏంటి అని అంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ ఏదైతే ఉన్నదో ఈ పర్టికులర్ పోస్ట్కి పవర్స్ అనేవి పెంచడం. ఓకే, ఈ పర్టికులర్ పోస్ట్కి పవర్స్ అనేవి పెంచారనమాట. ఆ పెంచడానికి గల మెయిన్ రీజన్ ఎవరు అని అంటే హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లార్డ్ కార్న్వాలిస్. ఈ లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి కొంచెం మాట్లాడుకునేటప్పుడు ఏంటి అని అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ పర్టికులర్ పర్సన్ గురించి చూసుకునేటప్పుడు ఆయన కొన్ని డిమాండ్స్ అయితే బ్రిటిష్ గవర్నమెంట్ని చేశారనమాట. గవర్నర్ జనరల్ కింద అపాయింట్ చేయడానికన్నా ముందే కొన్ని డిమాండ్స్ అనేవి చేశారు. ఓకే, ఈ లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్ గురించి కొంచెం బ్రీఫ్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే ఈయన ఒక మిలిటరీ ఆఫీసర్. ఓకే, హీ ఈజ్ ద మిలిటరీ ఆఫీసర్. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక మిలిటరీ ఆఫీసర్ కింద ఎక్కడ పనిచేశారు అని అంటే హీ వాజ్ వర్క్డ్ యాజ్ ద మిలిటరీ ఆఫీసర్ ఇన్ అమెరికా. అమెరికాని బ్రిటిషర్స్ రూల్ చేసేటప్పుడు ఒక పర్సన్ కార్న్వాలిస్ అనే పర్సన్ మిలిటరీ ఆఫీసర్ కింద అపాయింట్ చేశారు. ఎప్పుడైతే అమెరికాకి ఇండిపెండెన్స్ ఇచ్చేసారో బ్రిటిషర్స్ ఎప్పుడైతే మళ్ళీ వచ్చేసారో ఈ పర్సన్ ఏం చేశారు అని అంటే ఈ లార్డ్ కార్న్వాలిస్ అనే పర్సన్ మళ్ళీ 1782లోని బ్రిటన్కి వచ్చేసారనమాట. ఓకే, బ్రిటన్కి 1782లో వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే 1785లో వారెన్ హ్యాస్టింగ్స్ అనే పర్సన్ పదవీకాలం అయిపోయిందో దాని తర్వాత నెక్స్ట్ కార్న్వాలిస్ని అపాయింట్ చేయాలనే పాయింట్ వచ్చేటప్పుడు కార్న్వాలిస్ అనే పర్సన్ ఏం చేశారు అని అంటే యాజ్ హీ వాజ్ ద మిలిటరీ ఆఫీసర్ ఇన్ అమెరికా. ఆ పర్టికులర్ పర్సన్ అమెరికాలో మిలిటరీ ఆఫీసర్గా ఉన్నాడు కాబట్టి ఒక 2 డిమాండ్స్ అయితే చేస్తారన్నమాట. ఎవరిని డిమాండ్ చేస్తాడు? ఎవరిని డిమాండ్ చేస్తారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని డిమాండ్ చేస్తారనమాట. ఆ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే కమాండర్ ఇన్ చీఫ్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ డిమాండ్ కింద మనం చూసుకునేటప్పుడు ఏమేం చెప్పాడంటే కమాండర్ ఇన్ చీఫ్. అంటే ఏదైతే మనకి ఇండియాలోని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉన్నదో దాని యొక్క మిలిటరీ యాక్షన్స్ ఉంటాయి కదా, ఆ మిలిటరీ యాక్షన్స్ రిలేటెడ్గా ఒక కమాండర్ ఇన్ చీఫ్ని అపాయింట్ చేశారు. ఆ కమాండర్ ఇన్ చీఫ్ పోస్ట్లో ఎవరున్నారు? మనకి
ఎవరైతే మనకి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ ఉన్నదో అందులో 3 మెంబర్స్ ఉన్నారు కదా, పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం మనకి 4 మెంబర్స్ ఉండేవారు. 4 మెంబర్స్ని కాస్త ఆన్ ద బేస్ ఆఫ్ పిట్స్ ఇండియా యాక్ట్ 3 మెంబర్స్ కింద చేశారు. ఈ 3 మెంబర్స్లోని కూడా ఒక పర్సన్ని మిలిటరీకి హెడ్ కింద పెట్టి అతనే కమాండర్ ఇన్ చీఫ్ కింద అపాయింట్ చేశారు. ఇప్పుడు మనకి ఈ కార్న్వాలిస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మిలిటరీ ఆఫీసర్ కింద చేశారు కాబట్టి ఆయన ఫస్ట్ డిమాండ్ ఏం చేశారు అని అంటే, ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద అపాయింట్ అవుతారో ఆ పర్టికులర్ పర్సన్కే కమాండర్ ఇన్ చీఫ్ అనే పోస్ట్ కూడా ఇవ్వాలి, అంటే మిలిటరీ బేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి హెడ్ కింద కూడా ఇవ్వాలనే పాయింట్ డిమాండ్ చేస్తారు. ఓకే, అలాగే మనకి ఈయన చేసిన సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొవిజన్ అంటే ఏదైతే ఉన్నదో అదేంటి అని అంటే, ఎవరైతే మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద అపాయింట్ అవుతారో అతనికి వీటో పవర్ ఇవ్వాలి అని చెప్పారనమాట. వీటో పవర్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఒకవేళ ఏదైనా ఒక గవర్నర్ జనరల్ బాడీ ఉన్నది, అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ ఉన్నది, టోటల్గా మనకి 4 మెంబర్స్ ఉంటారు, అంటే 1 + 3 మెంబర్స్. ఓకే, ఈ 3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే 4 మెంబర్స్ ఉంటారు. పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం చూసుకుంటే 3 మెంబర్స్ ఎప్పుడైతే దాన్ని మార్చారో ఇప్పుడు టోటల్గా 4 మెంబర్స్ ఉన్నారు కదా. ఈ 4 మెంబర్స్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో ఒకళ్ళు ఏదైనా డెసిషన్ కనుక తీసుకోవాలి అని అంటే ఈ 4 మెంబర్స్ మెజారిటీ అంటే 3 మెంబర్స్ ఒప్పుకుంటేనే ఒక లా అనేది పాస్ అవుతుంది అనమాట, అది యాక్ట్ కింద మళ్ళీ మారుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కార్న్వాలిస్ అనే పర్సన్ ఏమి డిమాండ్ చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ మనకి ఏ పర్టికులర్ పర్సన్ ఇందులో మనకి మెజారిటీ రాకపోయినా సరే ఏదైనా ఒక యాక్ట్ పాస్ చేయాలి అని అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా పవర్ అనేది అతని చేతిలో ఇవ్వాలి అనే పాయింట్ని తీసుకొని వచ్చారనమాట. దాన్ని మనం వీటో పవర్ అని అంటాం. ఈ వీటో పవర్ ఎవరికి ఇవ్వాలని చెప్పాడు, ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్లో అపాయింట్ అవుతారో ఆ అపాయింట్ అయిన పర్సన్కి ఈ వీటో పవర్ ఇవ్వాలనే పాయింట్ని కార్న్వాలిస్ డిమాండ్ చేశారనమాట. ఈ 2 డిమాండ్స్కి ఒప్పుకుంటేనే నేను గవర్నర్ జనరల్ కింద ఇండియాకి వెళ్తాననే పాయింట్ని తీసుకొని వస్తారు. ఆయన ఏవైతే ఈ డిమాండ్స్ చేశారో బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో స్టార్టింగ్లో ఒప్పుకోకపోతే తర్వాత ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే ఆ పోస్ట్ ఖాళీ అయిపోయిందో ఇలాంటి పర్సన్ ఒకటి కావాలనే పాయింట్ని బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడైతే గట్టిగా నమ్మిందో ఈ పర్సన్ని ఈ డిమాండ్స్ రెండింటిని ఒప్పుకొని ఆ నెక్స్ట్ యాక్ట్, అందుకని ఈ పర్టికులర్ యాక్ట్ అనేది మధ్యలో వస్తుంది అనమాట. అమెండింగ్ యాక్ట్ 1786 అనేది మధ్యలో తీసుకొని వచ్చి ఈ 2 డిమాండ్స్ని కూడా ఒప్పుకునేలాగా చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పవర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ పర్టికులర్ అమెండింగ్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో 2 ప్రొవిజన్స్ని తీసుకొని వస్తారనమాట, అంటే పాస్ చేస్తుంది, బ్రిటిష్ గవర్నమెంట్ పాస్ చేస్తుంది. అందులో ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పర్సన్కి పవర్స్ కింద ఫస్ట్ ఏం చేస్తుంది అని అంటే ఇతన్నే కమాండర్ ఇన్ చీఫ్గా అపాయింట్ చేస్తారు. అలాగే నెక్స్ట్ సెకండ్ పవర్ ఏంటి అని అంటే వీటో పవర్. ఏదైతే మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నామో వీటో పవర్ అనేది, ఈ వీటో పవర్ అనేది కూడా ఇస్తారన్నమాట. అంటే ఓవర్ రైడ్ చేయొచ్చు, ఏదైనా ఒక పర్టికులర్ లాని కనుక మేక్ చేసేటప్పుడు కౌన్సిల్ బాడీకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి కనుక ఎప్పుడైనా సరే క్లాష్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గవర్నర్ జనరల్ ఉన్నారు, అలాగే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీ ఉన్నది, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఏదైనా ఒక పర్టికులర్ డెసిషన్ తీసుకోవడానికి దాన్ని యాక్ట్ కింద కనుక మార్చాలి అనే పాయింట్ వస్తే ఒకవేళ ఈ బాడీలో ఎవరైనా కనుక ఒప్పుకోకపోయినా సరే ఒకవేళ గవర్నర్ జనరల్ కనుక అది ఓకే అనే పాయింట్, అంటే దాన్ని కనుక కన్విన్సింగ్గా చెప్పగలిగే పాయింట్ కనుక ఉన్నది అని అంటే మాత్రం ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న డెసిషన్ ఫైనల్ కింద చేసి ఈ పర్టికులర్ యాక్ట్ని, అంటే ఏదైతే పర్టికులర్ డెసిషన్ తీసుకున్నారో దాన్ని ఒక యాక్ట్ కింద చేసే అధికారాన్ని గవర్నర్ జనరల్కి ఇచ్చారు. దాన్నే మనం వీటో పవర్ అని చెప్తున్నాం. ఓకే, బట్ ఇక్కడ మనకి కొన్ని రూల్స్ పెట్టారనమాట. ఆ రూల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ రూల్స్ ఏంటి అని అంటే ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ గవర్నర్ జనరల్ బాడీకి కానీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బాడీకి కానీ క్లాష్ కనుక వచ్చింది అని అంటే వీళ్ళందరూ ఏం చేయాలి, ఒకవేళ గవర్నర్ జనరల్ ఒక యాక్ట్, అంటే వీళ్ళు ఇందులో ఎవరైనా పర్సన్స్ కనుక ఒప్పుకోకపోతే ఈ పర్టికులర్ బాడీ కనుక, అంటే గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఖచ్చితంగా యాక్ట్ కింద చేయాలి అని అనుకుంటే ఏం చేయాలని అంటే ఇక్కడ రూల్స్లో ఫస్ట్ రూల్ ఏంటి అని అంటే ఇదే వన్ అండ్ ఓన్లీ రూల్. ఈ పర్టికులర్ రూల్లో ఏం చెప్తారు అని అంటే వాళ్ళు క్లియర్ డెమాన్స్ట్రేషన్ ఆన్ పేపర్, అంటే నువ్వు ఎందువల్ల ఈ పర్టికులర్ దాన్ని వీళ్ళు ఒప్పుకోకపోయినా సరే యాక్ట్ కింద చేస్తున్నావు అనే పాయింట్ని ఈ పర్టికులర్ పర్సన్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో ఆయన క్లియర్ డెమాన్స్ట్రేషన్ ఆన్ పేపర్ చేసిన దాంతో పాటు హీ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ, అంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే ఏవైనా కాన్సిక్వెన్సెస్ కనుక వచ్చాయి అనుకోండి, బై మేకింగ్ దట్ యాక్ట్ ఏవైనా కాన్సిక్వెన్సెస్ కనుక ఏర్పడితే ఖచ్చితంగా ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నారో ఆ పర్టికులర్ పర్సనే రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకునే విధంగా కొన్ని రూల్స్ అయితే పెట్టి ఈ 2 ప్రొవిజన్స్ని కూడా పాస్ చేశారనమాట. సో ఈ కార్న్వాలిస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అందుకే ఏమని చెప్తారు అని అంటే హీ ఈజ్ ద ఫస్ట్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ పర్సన్ హూ రూల్డ్ ఇండియా అని చెప్తారనమాట. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఎక్కువ ఇంపార్టెంట్గా రూల్ చేశారు అని అంటే
కార్న్వాలిస్ అనే పర్సన్ చెప్తారు. అది మనకి ఓన్లీ జస్ట్ మాటల వరకే ఉండదు అనమాట. ఎందుకనంటే ఆయన కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన రూల్ చేసిన టైం పీరియడ్ ఉన్నది కదా, ఫ్రమ్ 1786 టు ఆయన ఇండియన్ రూల్ చేసిన టైం పీరియడ్ 1786 టు 1793 వరకు కార్న్వాలిస్ అనే పర్సన్ రూల్ చేస్తారనమాట. రూల్ చేసేటప్పుడు ఆయన కొన్ని రిఫార్మ్స్ తీసుకుని వచ్చారు. ఆ కాంట్రిబ్యూషన్స్ ఏంటి అని అంటే, ఒకటి, ఎప్పుడైతే అతను మిలిటరీ రిలేటెడ్గా కమాండర్ ఇన్ చీఫ్ పొజిషన్లో ఉన్నారో, ఏదైతే మనకి ఈ ఆర్మీ అంటే ఏదైతే మనకి ఆర్మీ కానీ డిఫెన్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అందులోనే ఆయన కొన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చి దాన్ని చాలా సక్సెస్ఫుల్గా తీసుకొని వెళ్ళారనమాట. ఓకే, ఆర్మీ ఆర్ డిఫెన్స్ రిలేటెడ్ రిఫార్మ్స్ అనేవి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఏంటి అని అంటే, ఆయన కోర్ట్స్, ఈ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అపెలేట్ కోర్ట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ కోర్ట్స్ రిలేటెడ్గా కూడా ఆయన కొన్ని రిఫార్మ్స్ అయితే తీసుకొని వచ్చారు. ఓకే, అలాగే నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, మనకి ఎగ్జామ్లో డెఫినెట్గా అడిగే క్వశ్చన్, చాలా ఎగ్జామ్స్లో డెఫినెట్గా అడిగిన క్వశ్చన్ ఒక పాయింట్ ఉంటుంది, అదే మనకి ల్యాండ్ రిఫార్మ్స్. ఓకే, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఇతను ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇవి మనకి మన ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత కూడా ఆ ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. ఈయన తీసుకొని వచ్చిన ల్యాండ్ రిఫార్మ్ని ఏమని అంటామనంటే, దట్ ఈస్ ఓన్లీ నోన్ యాజ్ జమీందారీ సిస్టమ్ అని కానీ పర్మనెంట్ సెటిల్మెంట్ అని కానీ అంటాం. ఈ రెండు వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ జమీందారీ సిస్టమ్. పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ జమీందారీ సిస్టమ్. ఈ పర్టికులర్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ ఆర్ జమీందారీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అతను తీసుకొని వచ్చిన మేజర్ ల్యాండ్ రిఫార్మ్. దీనివల్ల ఏం జరిగింది అని అంటే, ఇండియాలోని వెల్త్ అనేది డ్రైన్ అయిపోయింది అనమాట. డ్రైన్ ఆఫ్ వెల్త్ ఇన్ ఇండియా అంటే ఎక్కువ ట్యాక్స్లు కట్టాల్సిన పాయింట్ అనేది తీసుకొని వచ్చారనమాట ఈ పర్టికులర్ పాయింట్ బేసిస్ మీదే. ఓకే, అలాగే ఇంకొక పర్టికులర్ పాయింట్ ఏం చేశారు అని అంటే, హీ ఆల్సో చేంజ్డ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చారు. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్, అందువల్లే ఇతన్ని మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని అంటాం అనమాట. అంటే సక్సెస్ఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ కింద లార్డ్ కార్న్వాలిస్ అని ఎవరైతే ఉన్నారో ఆయన మనం చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే, బికాజ్ ఆయన ఉన్న ఈ తక్కువ టైం పీరియడ్లోనే ఇన్ని మేజర్ రిఫార్మ్స్ చేశారనమాట. అందులోని ఫస్ట్ది మనకి డిఫెన్స్ రిలేటెడ్ రిఫార్మ్స్ చేశారు, అలాగే కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా రిఫార్మ్స్ చేశారు, అలాగే నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ కూడా చేశారు, అలాగే నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేవి కూడా చేశారనమాట. ఓకే, ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉన్నదో అమెండింగ్ యాక్ట్ 1786 ఏదైతే ఉన్నదో ఇది కూడా మనకి ఎగ్జామ్ రిలేటెడ్గా చూసుకుంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పర్టికులర్ యాక్ట్ కాకుండా నెక్స్ట్ మనకి చార్టర్ యాక్ట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. చార్టర్ యాక్ట్ 1793, చార్టర్ యాక్ట్ 1813, 1833 అండ్ 1853 అని ఉంటాయి. ఈ యాక్ట్స్ అన్నీ కనుక పూర్తయితే మనకి కంపెనీ రూల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ పర్టికులర్ పాయింట్స్ అన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మ్యాక్సిమం దీని నుంచి కాకుండా ఇంకొక పాయింట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉండదు. అండ్ థ్యాంక్ యూ.